వరుసగా 9వ రోజు భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి దర్శనానికి అనుమతులు నిలుపుదల చేశారు. రేపు గణేష్ చుట్టూ అమర్చిన షెడ్డు తొలగిస్తారు. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత కలశ పూజ చేసి అనంతరం 6వ తేదీన ఉదయం 6 గంటలకు గణేష్ నిమజ్జన ప్రక్రియ మొదలవుతుంది. ఖైరతాబాద్ గణేష్ శోభయాత్రను మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి చేసి నగర వ్యాప్తంగా బయలుదేరిన గణేష్ విగ్రహాల నిమజ్జనానికి మార్గం సులువు చేయాలని భావిస్తున్నారు అధికారులు. 9వ రోజు ఖైరతాబాద్ గణేష్ భక్తుల తాకిడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తులు పోటెత్తారు. ఇవాళ దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం నుంచే భారీ సంఖ్యలో దర్శనానికి భక్తులు వస్తున్నారు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇవాళ 9వ రోజు దర్శనానికి చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడం కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపు ఇవాళ రాత్రితో దర్శనం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. దర్శనాలకు సంబంధించి అనుమతులు అనేవి రేపు షెడ్డుని తొలగిస్తారు. పక్కన కనిపిస్తున్నటువంటి షెడ్లు మొత్తాన్ని కూడా తొలగించిన తర్వాత రేపు అర్ధరాత్రి తర్వాత కలశ పూజను ప్రారంభించి ఎల్లుండి ఉదయం 6వ తారీఖున ఉదయం 5:30 దగ్గర నుంచే ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తారు. ఇక మధ్యాహ్నం వరకు గణేశుడి యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేయాలి 6వ తారీఖున అని ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మధ్య కాలంలో చాలా త్వరగా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనం అనేది కంప్లీట్ అయితే మిగతా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేశుల యొక్క తరలింపు అనేది ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఆలోచన చేశారు. గత సంవత్సరం ఏ రకంగా అయితే మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియను కంప్లీట్ చేయడం జరిగిందో ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనం 6వ తారీఖు మధ్యాహ్నం వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం క్యూ కట్టారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. మరోవైపున దర్శనం దగ్గర ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. వస్తున్నటువంటి భక్తులకు అడుగడుగున పోలీసు బందోబస్తు అనేది కనిపిస్తోంది. వైపున అటు పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు దర్శనానికి సంబంధించి కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి తలకుండా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటే తమ కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి. తమకు ఇక సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మేలు జరుగుతుందన్నటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి కేవలం హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రమే కాదు ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడి యొక్క గొప్పతనాన్ని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికే 8 రోజుల పాటు దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత దర్శన ప్రక్రియను కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ 9వ రోజు ఆఖరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయం ఇవాళ ఇప్పటికే భక్తుల యొక్క తాకిడి అనేది ఇక్కడ చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇట్లా మహిళల పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించకూడదన్న ఉద్దేశంతో ఇటు స్పెషల్ టీమ్స్ అనేవి పనిచేస్తున్న వైపున షీ టీమ్స్ కు తోడు నిఘాలో ఉన్నటువంటి పోలీసులు సైతం అణువణువున గాలిస్తూ ఉన్నారు. మరోవైపు విజిల్స్ ద్వారా ఇటు వచ్చేటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇక్కడ ఉండి ఫోటోలు దిగి ఇక్కడే కాలక్షేపం చేస్తే ఆ తర్వాత వచ్చేటువంటి భక్తులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంటుంది కాబట్టి అటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది ఇటు కానిస్టేబుల్ సిబ్బంది కావచ్చు, అటు ఎన్సీసీ క్యాడెట్, ఇటు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీలు అందరూ కూడా ఇక్కడ ఉండి మొత్తం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మనకి ఒకసారి చూడొచ్చు ఖైరతాబాద్ గణేశుడిని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ఇప్పటికే 8 రోజుల పాటు పూజలు అందుకోవడం జరిగింది. భక్తుల దర్శనం చాలా సింపుల్, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కంప్లీట్ అయ్యాయి. ఇక వాళ్ళ 9వ రోజు కూడా అలాగే దర్శనాలను కంప్లీట్ చేసి 6వ తారీఖున 9 రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత 6వ తారీఖున ఉదయమే ఇటు గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్లేందుకు నిమజ్జనం ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్గనైజర్స్ కి. మొత్తానికి 9వ రోజు ఖైరతాబాద్ గణనాథుడి యొక్క భక్తుల యొక్క తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చివరి రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకొని ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, ఖైరతాబాద్ నుంచి.